హాయ్, వెల్కమ్ టు లాసియా నరేష్ ఫ్లాగ్స్. ఎంతో హెల్దీగా ఉండే ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, రాగులు అంటేనే ఎంతో హెల్దీ కదా. అవే రాగులను మరింత హెల్దీగా ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్లాస్ రాగులను తీసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ కడిగి ఒక 1 డే మొత్తం రాగులను నానబెట్టాలి. ఇలా నానబెట్టిన రాగులను ఒక రోజు తర్వాత తీసి జల్లిగుళ్ళ పైన కాటన్ క్లాత్ వేసి వాటర్తో సహా వేసేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. వాటర్ పోయినాక గట్టిగా ఆ క్లాత్ని అలాగే గడిగాలి వెళ్ళకుండా ముడి వేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 2 డేస్ అలా పెట్టాలి. 2 డేస్ పెట్టిన తర్వాత ఎంత బాగా మొలకలు వచ్చాయో చూస్తున్నారు కదా. ఒక 2 డేస్ తర్వాత ఇలా మొలకలు వస్తాయి. ఇలా వచ్చిన మొలకలను ఒక ఫ్యాన్ కింద 2 అవర్స్ పాటు లేదంటే ఇందులో ఒక 1 అవర్ పాటు పెట్టాలి. ఇలా పెట్టి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఎంతో హెల్దీ అయిన రాగి పిండి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన రాగి పిండితో దోశలు, చపాతీలు, జావా చేసుకోవచ్చు. నేనైతే జావా చేస్తున్నాను. జావా కోసం 2 గ్లాసుల వాటర్ వేసి మరగబెట్టాలి. 2 గ్లాసుల వాటర్కి ఒక గరిట మనం రెడీ చేసుకున్న రాగి పిండి వేసి జారడ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్లో మన జావాకు తగినంత ఉప్పు వేసి వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో జావా బ్యాటర్ వేసి బాగా కలపాలి. మనం కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా జావా రెడీ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. పిండి కదా, తొందరగా అడుగంటుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతుంటే ఒక 5 మినిట్స్ పాటు ఇలానే కలుపుతూ ఉంటే జావా చిక్కబడుతుంది. అంటే రాగి పిండి ఉడుకుతుంది, మంచిగా ఉడికి జావా లాగా రెడీ అవుతుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్ జావా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన జావాను ఫ్యాన్ కింద కొంచెం గోరెచ్చగా అయ్యే వరకు చల్లగా చేసుకోవాలి. రాగులు అంటేనే హెల్దీ. ఇంకా మొలకెత్తిన రాగులో ఇంత హెల్దీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చల్లగా చేసుకుంటూనే అందులోకి మజ్జిగ రెడీ చేసుకోవాలి. పెరుగులో లైట్గా వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరెచ్చగా జావా అయిన తర్వాత మజ్జిగ వేసి కలిపి గ్లాస్లో వేసుకొని తాగడమే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి జావా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ రాగుల కంటే ఇలా మొలకెత్తిన రాగులలో ప్రోటీన్స్ చాలా బాగా ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.